100% ప్లేస్మెంట్స్ అని చెప్పుకునే ఎల్పీలో నిజంగా అందరికీ జాబ్స్ వస్తాయా? అసలు నిజమేంటో నేను చెప్తా వినండి. వెల్కమ్ బ్యాక్ టు ఎల్పీయూ అన్ఫిల్టర్డ్ సిరీస్. ఎల్పీలో ప్లేస్మెంట్స్ రియాలిటీ ఎలా ఉంటుందో చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్పీలో చాలా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి మంచి ప్యాకేజెస్ వస్తాయి. టాప్ టెక్ కంపెనీస్ విత్ గుడ్ ఆఫర్స్, బట్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ జెన్యున్లీ స్కిల్. బట్ మిగతా వాళ్ళని గొల్ల మందలు అమ్మినట్టు డే 1 కంపెనీస్లో 100లో ప్లేస్ చేస్తారు. అవేమో జాయినింగ్ లెటర్లు గ్రాడ్యుయేషన్ తర్వాత వస్తాయి అంటారు, తర్వాత ఒక ఇయర్ పట్టొచ్చు అంటారు, లాస్ట్కి వస్తాయో రావో కూడా తెలియదు. ఇంకా కొంతమంది అవి నచ్చాక వేరే వేరే కంపెనీస్కి అప్లై చేస్తూ ఉంటారు. వాటికి ట్రై చేస్తూనే కాలేజ్ కూడా అయిపోవస్తుంది, బట్ ఇంకా చాలామంది ప్లేస్ అవ్వరు. సో వాళ్ళందరినీ ర్యాండమ్ కంపెనీస్కి ఆటో రిజిస్టర్ చేస్తాడు. లాస్ట్లో సేల్స్ కంపెనీస్ తప్ప ఏ కంపెనీస్ రావు. ఎవరైతే ప్లేస్ కానీ వాళ్ళు ఉంటారో వాళ్ళని సేల్స్ కంపెనీస్కి రిజిస్టర్ అవ్వమని పుష్ చేస్తారు. పోనీ నువ్వు పొరపాటున రిజిస్టర్ అయ్యి సేల్స్ కంపెనీలో జస్ట్ నువ్వు నీ ఇంట్రో చెప్పిన కర్మానికి యూఆర్ సెలెక్టెడ్ అని ఆఫర్ లెటర్ పంపిస్తారు. ఒకవేళ ఆఫర్ రిజెక్ట్ చేస్తే ప్లేస్మెంట్స్ నుంచి డిబార్ అంటాడు. ఎట్ ద ఎండ్ నిన్ను ప్లేస్డ్ క్యాండిడేట్లా కన్సిడర్ చేస్తాడు. సో ఇలా ఎల్పీలో 100% ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ఈ వీడియోలో ప్లేస్మెంట్ పాలసీ గురించి ఇంకా యావరేజ్ ప్యాకేజెస్ గురించి చెప్పారు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, కానీ మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. డీటెయిల్గా వీడియో అప్లోడ్ చేస్తా. అంతవరకు ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.